తిరుపతి కొండ మీద వెంకన్న కోసం కోట్లాది మంది భక్తులు, వాళ్ళ కోరికలు, మొక్కులు. ఎంతో ఫేమస్ అయిన లడ్డు ప్రసాదంలో కల్తీ. గత 300 సంవత్సరాలుగా తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రసాదంగా భక్తులకు అందిస్తున్నారు. తిరుపతి లడ్డు తెలియని వాళ్ళే ఉండరు, అంత ఫేమస్ చేసాం. ఈవెన్ సినిమాస్లో కూడా ప్రమోట్ చేసాం. పుష్పగా నిర్ణయం తిరుపతి లడ్డు మాదిరే ఒక్కసారి ఇచ్చినాక కాదైన దానికిలే కళ్ళకు అందుకుని తీసుకోవాల్సిందే. ముస్లిమ్స్కి మక్కా లాగా, క్రిస్టియన్స్కి జెరూసలం లాగా, మన హిందూస్కి తిరుపతి అలా. రోజుకి 3 లక్షల మందికి పైగా తిరుమల వెంకటేశ్వరుని దర్శనం చేసుకుని లడ్డు ప్రసాదాన్ని తీసుకుంటారు. అలాంటి లడ్డు ప్రసాదంలో వాడే నెయ్యి, అసలు నెయ్యే కానటువంటి ఒక పదార్థాన్ని నెయ్యికి బదులు వాడి లడ్డూలు చేశారు. ఒకసారో 2 సార్లు కాదు, గత 5 సంవత్సరాలుగా 2019 నుంచి 2024 వరకు మీరు కళ్ళకద్దుకుని తిన్న లడ్డూలంతా కల్తీ అని మొన్న సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేసి సిట్ రిపోర్ట్స్లో రివీల్ చేసింది. అడల్టరేటెడ్ ఘీ అంటే ఒక్క చుక్క పాలు కానీ వెన్న కానీ వాడకుండా పామ్ ఆయిల్, పామ్ కెర్నల్ ఫ్యాట్, ఫిష్ ఆయిల్, బీఫ్ టాలో, పంది కొవ్వుని రిఫైన్ చేసిన లాడ్ నుంచి తయారు చేసి దాంతో తయారు చేసిన లడ్డూల్ని దేవుడికి నైవేద్యంగా పెట్టి భక్తులకు పంచేవాళ్ళు. తెలుసుగా అలాంటి నెయ్యి తింటే హార్ట్ ప్రాబ్లమ్స్, కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ వచ్చి పోతారని. ఆ తిన్న దురదృష్టవంతుల సంఖ్యలో నేను కూడా ఉన్నాను. ఆ టైంలో నేను కూడా తిరుమల వెళ్ళొచ్చా. సాధారణంగా కొండపైకి నాన్ వెజ్ కూడా తీసుకెళ్ళనివ్వకుండా స్ట్రిక్ట్ చెకింగ్ చేస్తారు. అలాంటిది యానిమల్ ఫ్యాట్తో చేసిన లడ్డూలు డైరెక్ట్ దేవుడికే నైవేద్యం. ఎలాంటి ఘీ అయినా టీటీడీ డెలివరీ తీసుకునేటప్పుడు 3 స్టేజెస్లో చెకప్స్ చేస్తారు. ఆ చెక్స్ని కూడా పాస్ అయ్యేలా చేయడానికి మోనోగ్లిజరైడ్స్, అసెటిక్ యాసిడ్, ఈస్టర్ లాంటి ఎన్నో కెమికల్స్ వాడి ఘీ టెక్స్చర్ వచ్చేలా చేసి సప్లై చేస్తారు. ఉత్తరాఖండ్లో ఉన్న బోలే బాబా ఆర్గానిక్ డైరీ అనే కంపెనీ అండ్ దానికి సంబంధించిన మిగతా 5 టైఅప్ కంపెనీస్ 5 సంవత్సరాల్లో 68 లక్షల కేజీల అడల్టరేటెడ్ ఘీని టీటీడీకి సప్లై చేసింది. 250 కోట్లు బిజినెస్ చేశారు. టైఅప్ కంపెనీస్ శ్రీ వైష్ణవి డైరీ స్పెషాలిటీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఏఆర్ డైరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ తమిళనాడు దిండిగల్, మాల్గంగా మిల్క్ అండ్ అగ్రో ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, హర్ష్ ఫ్రెష్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇలా అసలు ఎందుకు జరిగిందంటారు? ఇంతకుముందు నందిని ఘీ వాడేవాళ్ళు కదా. టీటీడీలో కొంతమంది నాన్ హిందూ ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు, హిందూ సొసైటీతో కనెక్షన్ లేని వాళ్ళు, హిందూ ధర్మంతో సంబంధం లేని వాళ్ళు, దేవుడి మీద వినయం, విధేయత, విశ్వాసం లేని వాళ్ళు. జగన్ సీఎం అయ్యాక ఆల్కహాల్ కాంట్రాక్ట్స్ మార్చి కల్తీ మందు వల్ల జనాల ప్రాణాలతో ఆడుకున్నట్టు టీటీడీలో ఘీ కాంట్రాక్ట్ మార్చి నెయ్యి కాని నెయ్యితో లడ్డూలు చేసి కోట్లాది మంది భక్తుల నమ్మకాలతో ఆడుకున్నాడు. జగన్కి ఈ విషయం తెలిసుండదులే అనుకుంటే మాత్రం పొరపాటు. ఎందుకంటే వాళ్ళ క్రిస్టియానిటీ టార్గెట్ ఈ తిరుమల కొండ మీద ఎప్పటి నుంచో ఉంది. వాళ్ళ నాన్న వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం పదవిలో ఉన్నప్పుడు ఈ తిరుమల కొండ మీద ఒక పెద్ద చర్చ్ కడదామని ప్లాన్ చేశాడు. కాకపోతే హెలికాప్టర్ క్రాష్ అయ్యి చనిపోయాడు. అట్లాగే రాజశేఖర రెడ్డి గారు కూడా 7 కొండల్లో ఎందుకు అన్ని కొండలో 3 కొండల దాల్లో మిగిలింది తీసుకొని మనం పెద్ద చర్చ కట్టాలి అది అని చెప్పి ప్లాన్ చేశాం. అసెంబ్లీలో దాని గురించి డిస్కషన్ వచ్చిన రోజు చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారు తప్పు చేస్తున్నారు, వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నాడు ఎవడో కూడా బట్టి కట్టలేదు, మీరు కనుక అది ముట్టుకున్నారంటే మీరు కూడా పతనం అయిపోతారు అని చెప్పి అసెంబ్లీలో ఆఖరి రోజు స్పీచ్లో చెప్పాడు. అది జరిగిన మరుసటి రోజే ఆయన హెలికాప్టర్లో వెళ్ళి కూలిపోయి ముక్కలు అయిపోయి చచ్చిపోయింది. జగన్ ఒక సీఎం అయ్యుండి ఇంత పెద్ద కల్తీ గురించి తెలియకుండా ఉంటుందంటే నేనైతే నమ్మను. అతను కేవలం ఇది ఒక బిజినెస్ ఎంటిటీగా మాత్రమే చూశాడు. 2024లో చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యాక దీన్ని మొత్తం బయటపెట్టారు. వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు. ఎన్నోసార్లు చెప్పాం, దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని, ఏది ఘీకు బదులు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక పోరాటమే చేశారు. గత ముఖ్యమంత్రి గారు కూడా నేను చేస్తా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇదే చర్చికి జరిగితే మీరు ఊరుకుంటారా? ఒక మసీదుకి జరిగితే ఊరుకుంటారా? ఒక తిరుమలకి జరిగినప్పుడు ఎందుకు వెనకేసుకొస్తారు? రాకండి. ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు ఈ ఇష్యూని చులకన చేసి మాట్లాడితే, సనాతన ధర్మాన్ని తక్కువ చేసి మాట్లాడితే ఊరుకునేదే లేదని గట్టిగా నిలబడ్డాడు. ప్రకాష్ రాజ్ గారు, యూ హ్యావ్ టు లెర్న్ యువర్ లెసన్స్. Don't make a mockery out of our sentiments. It's not fun for you. Fun for you. Maybe it might be fun for you. Enough of this. చాలు. ఇష్టానికి మాట్లాడుతూ ఉన్నారు సనాతన ధర్మం మీద. మనిషిగా అంతకంటే నీచుడురా తప్పుడు నాకు కూడా. మనం అంతగా ఆరాధించే శ్రీరాముడు ఎన్నో ఏళ్ళు కష్టపడి దక్కించుకున్న రామ జన్మభూమిలో అయోధ్య రామ్ మందిర్ కాన్సిక్రేషన్కి ముందు టీటీడీ నుంచి 1 లక్ష ఇదే కల్తీ లడ్డూలు వెళ్ళాయి.
ఈ లడ్డు ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత బోలేబాబా నుంచి వచ్చిన గీ ట్యాంకర్స్ని టీటీడీ వాళ్ళు అనుమానించి రిటర్న్ పంపించేశారు. అది రిటర్న్ వెళ్ళి సేమ్ గీ పాత లేబుల్స్ తీసేసి వాళ్ళ టైఅప్ కంపెనీ వైష్ణవి డైరీస్ సీల్స్ వేసి మళ్ళీ పంపించారు. ఆ గీతోనే లడ్డూలు తీసి అమ్మేశారు. టీడీపీ గవర్నమెంట్ వచ్చాక ఈ లడ్డు ఇష్యూ తర్వాత టీటీడీ రూల్స్ ప్రకారం నాన్ హిందూస్ ఉండకూడదని వాళ్ళని వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోమని లంసమ్ కాంపెన్సేషన్ అమౌంట్ ఇచ్చి పెండింగ్ బెనిఫిట్స్ ఫుల్ సెటిల్మెంట్ చేసి పంపించేశారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్న టీటీడీ రూల్స్ని బ్రేక్ చేసి నాన్ హిందూస్ని రిక్రూట్ చేసుకోవడం ఎందుకు? మళ్ళీ కొన్ని దశాబ్దాల తర్వాత మీరు ఇక్కడ లీగల్గా ఉండకూడదు అని రియలైజ్ అయ్యి ఆల్ ఆఫ్ ఎ సడన్ తీసేయకుండా వాళ్ళకి కాంపెన్సేట్ చేసి పంపడం ఎందుకు? చంద్రబాబు నాయుడు గారు దీన్ని బయటపెట్టిన తర్వాత క్రిస్టియన్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు, ఇంత దుర్మార్గపు పని చేయగలుగుతారా ఎవరైనా? చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు, ఈ నెయ్యిలో కల్తీ జరిగింది అంటూ తాను అన్న మాటలు నిజంగా ఎంత దారుణమైన మాటలు అంటే, నాశరికమైన ఇంగ్రీడియంట్స్ వాడారని, యానిమల్ ఫ్యాట్ గీక్ బదులు వాడినారని దశాబ్దాలుగా జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ అనేది. అలాంటప్పుడు అది వాడారని, అవి నాశరికమని, యానిమల్ ఫ్యాట్ అని ఇలా రకరకాలుగా చెప్పడం అబద్ధాలు కాదా? జగన్ క్లోజ్ రిలేటివ్ అయిన వైవి సుబ్బారెడ్డి అప్పట్లో టీటీడీ చైర్మన్. అప్పట్లోనే ఓసారి ఈ గీ శాంపిల్స్ని టెస్ట్ చేసినప్పుడు అది కల్తీ అని తెలిసింది కూడా అని ఇప్పుడు వచ్చిన రిపోర్ట్స్ చెప్తున్నాయి. అయినా కూడా నెయ్యిని తిరిగి పంపించకుండా బోలేబాబాతో కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసుకోకుండా వైవి సుబ్బారెడ్డి అలాగే కంటిన్యూ చేశాడు. తన పర్సనల్ సెక్రటరీ చిన్న అప్పన్నరెడ్డికి బోలేబాబా కంపెనీ డైరెక్టర్స్ నుంచి 50 లక్షల లంచం వచ్చిందని తెలిసి అతన్ని కూడా అరెస్ట్ చేశారు. వైవి సుబ్బారెడ్డిని కూడా ఇన్వెస్టిగేషన్కి పిలుస్తున్నారు, కానీ రీజన్లు చెప్పి తప్పించుకుని తిరుగుతున్నాడు. మోస్ట్లీ ఈరోజు రేపో పట్టుకుంటారు. సో టీడీపీ గవర్నమెంట్ సిబిఐ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ చేయించి ఒక సంచలన విషయాన్ని అయితే బయటపెట్టింది. 5 ఏళ్లుగా సప్లై చేసిన నెయ్యి మొత్తం కల్తీ, అసలు అది నెయ్యే కాదని. సో ఆ బోలేబాబా ఆర్గానిక్ డైరీ కంపెనీ సీఈఓస్ని అరెస్ట్ చేశారు. ఈ ఇష్యూ తర్వాత సింహాచలం టెంపుల్ ప్రసాదం చెక్ చేయడానికి ఫుడ్ ఇన్స్పెక్టర్ ఇన్వెస్టిగేట్ చేశాడు. అక్కడ కూడా అడల్టరేటెడ్ గీయే వాడుతున్నారని తెలిసింది. ల్యాబ్ చెక్స్ చేయలేదు, కానీ అరోమా అండ్ టేస్ట్ పూర్తిగా పోయింది అని. ఇకపై టెంపుల్స్ అంతా నందిని గీయే వాడాలని ఆర్డర్ చేశారు. ఇది ఇలా ఉండగా రీసెంట్గా నందిని ఫేక్ బ్రాండ్ వేసుకున్న ఒక 8,000 లీటర్ల అడల్టరేటెడ్ గీని తమిళనాడు నుంచి కర్ణాటక వస్తుంటే పట్టుకుని సీజ్ చేశారు. యాజ్ ఇట్ ఈజ్ మాస్టర్ కాపీలో ఉంది. అసలు కస్టమర్స్ కాదు కదా, నందిని కంపెనీ వాళ్ళు కూడా గుర్తుపట్టలేని విధంగా ఉంది. మీలో ఎంతమంది ఎన్నేళ్ళుగా నందిని అనుకుని అడల్టరేటెడ్ గీ తింటున్నారో? నందిని ఏంటి అసలు? మిగతావన్నీ 100% ప్యూర్ అనుకుంటున్నారా? అంత పెద్ద స్కేల్లో అడల్టరేటెడ్ గీ ప్రొడక్షన్ జరుగుతున్నప్పుడు ఆ గీ అంతా ఎక్కడికి పోతుంది? వేరు బ్రాండ్లు వేసుకుని వచ్చి మనం కొనుక్కొని మన కడుపులోకే వెళ్తుంది. ఈవెన్ ద మోస్ట్ పాపులర్ బ్రాండ్స్. మీరు ఫేమస్ స్వీట్ షాప్స్లో తినే స్వీట్లో అంతా అదేగా వాడతారు. మీరు ల్యాబ్ టెస్ట్లు వేసుకుని తింటారా ఏంటి? అక్కడ దేవుడికే దిక్కులేదు, లడ్డూలు నైవేద్యం కింద పెట్టేశారు. దేవుడే యాక్సెప్ట్ చేసినప్పుడు మనం పెద్ద లెక్క. అసలు గీ ఒకటే అనుకుంటున్నారా? మనం రోజు వాడే రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్స్ ఎంత కల్తీ అండ్ డేంజరస్ తెలుసా? ఆ కంపెనీస్ ఫేక్ ఆయిల్స్ని క్లీన్ అండ్ క్లియర్ ట్రాన్స్పరెంట్గా చేయడానికి ఎన్ని డేంజరస్ కెమికల్స్ వాడతారో తెలుసా? రీసెంట్ టైమ్స్లో హార్ట్ డిసీజెస్కి మూల కారణమే ఆ ఆయిల్స్. ఇక పన్నీర్ విషయానికి వస్తే అది కూడా సేమ్. మిల్కే వాడకుండా చేసిన ఒక తుప్పాస్ ప్రోడక్ట్. ఒక యూట్యూబర్ పన్నీర్ అయోడిన్ టెస్ట్ అని డీటెయిల్డ్ రీసెర్చ్ చేసి పెట్టాడు, చూడండి. देश में लोग आयोडीन टेस्ट कर रहे हैं अपने पनीर पर और बौखला रहे हैं कि उनका पनीर टेस्ट में फेल हो रहा है। ఈవెన్ మెక్డానల్డ్స్ లాంటి వాటిల్లో కూడా ఆ ఫేక్ పన్నీరే. ఇక మీరు రెస్టారెంట్లో తినే పన్నీర్ అయితే దేవుడు ఎరుగు. దేవుడు ఎన్ని చూస్తూ ఉంటాడా, ఏమి చేయడా? టీటీడీ హుండీ కౌంటింగ్లో ఫారిన్ కరెన్సీని హెడ్ క్లర్క్ సివి రవికుమార్ లూటీ చేస్తున్నాడని కేసు వేసిన ఏవిఎస్ఓ వై సతీష్ కుమార్ తాడిపత్రి రైల్వే ట్రాక్ మీద అనుమానాస్పదంగా పడి ఉండడం ఏంటి? కానీ ఫోరెన్సిక్ అండ్ పోస్ట్ మార్టం డీటెయిల్స్ ప్రకారం ఒక షార్ప్ ఆబ్జెక్ట్ తన తల వెనుక పొడిచి మర్డర్ చేసినట్టుంది, కానీ సూసైడ్ కింద ఫ్రేమ్ చేయడం ఏంటి? సీరియస్ ఇన్వెస్టిగేషన్ ఇంకా జరుగుతూనే ఉంది. ఒకవేళ అది మర్డరే అని కన్ఫర్మ్ అయినా, సివి రవికుమార్ యాంటీ కరప్షన్ బ్యూరోకి దొరికిపోయిన టీటీడీ టెంపుల్ ఫైనాన్స్లో ఎప్పటి నుంచో ఒక పెద్ద కరప్షన్ జరుగుతుంది అనేది బయటపడుతుంది. అప్పుడు జనాలకి ఈ లడ్డు మీద నమ్మకం పోయినట్టు టెంపుల్ మీద కూడా నమ్మకం పోతుంది. సో నమ్మకం నిలబడాలి అంటే సతీష్ చావు వెనుకున్న కుట్ర బయటికి రావాలి, అసలైన దొంగలకి శిక్ష పడాలి. లేదంటే కల్తీ లడ్డూలు నైవేద్యంగా పెట్టినప్పుడు మౌనంగా ఉన్న దేవుడిలాగా మీరు కూడా లడ్డూలు తినేసి గోవిందా గోవిందా అనుకుంటూ మౌనంగా ఉండిపోండి. గోవిందా గోవిందా.